సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. జగత్ పునాది వేయబడక మునిపై ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ ముందుకు వచ్చి నేను ఇలా మాట్లాడడానికి దేవుడిచ్చిన అనుగ్రహం పట్ల దేవుని కృతజ్ఞతలు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చిన్న సబ్జెక్ట్ అండి. సర్వశరీరులు కూడా గడ్డిని పోలిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే శరీరాలు ఏంటండి, గడ్డిని పోలుంటం ఏంటండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు గడ్డితోటి గడ్డి పువ్వుతోటి పోలిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సర్వశరీరులు ఎలా ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నారు, కానీ వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నదని దేవాది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ సర్వశరీరులు ఈ దినాల్లో అనుకుంటున్నారు ఏమిటంటే నాకేంటి అన్నట్టుగా అనుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ దినాల్లో ధనవంతుడు కూడా అదే విధంగా అనుకున్నాడు, విర్రవీగాడు ధనవంతుడు. కానీ ఆ విధంగా క్రైస్తవులంటే మనం ఉండకూడదు. కనుక దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అంటే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతే గడ్డి పువ్వులే ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనంలో ఈ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. మనం నిర్మింపబడిన రీతిని తెలిసే ఉన్నది, మనం మట్టివారు మన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూగినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వేసగా అది లేకపోయాను, ఆ మీదట తన చోటు దాన్ని ఎరగదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనమేమనుకుంటున్నామంటే పువ్వుల విషయంలో ఆలోచన కలిగి ఉన్నాం, మనమైతే కాయల విషయంలో ఆలోచన కలిగి ఉన్నాం, ఈ సృష్టి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాం. కానీ మన విషయం మనం ఆలోచించుకోవట్లేదేమో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే గడ్డి పువ్వుతో మానవుని యొక్క జీవితాన్ని దేవుడు పోలుస్తున్నాడు, ఆవిరితో పోలుస్తున్నాడు యాకోబు భక్తుడు. అదేవిధంగా వచ్చి అలాగ వెళ్ళిపోయి గాలితో పోలుస్తున్నాడు కీర్తనాకారుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. విసిరేళ్ళు గాలి వలె ఉన్నారంటాడు, నీడతో పోలుతున్నాడు దేవుడు. అంటే మన జీవితం ఏపడదంటే కొద్దిపాటిదే. ఈ కొద్దిపాటి జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవించినంతకాలం ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి బ్రతకవలసిన అవసరం ఉంది. అందుకే మనల్ని చేసుకున్నాడు. లేకపోతే మనం ఏమైపోదుమో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన పని మనం చేస్తున్నామా లేదా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలండి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథంలో 44వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినమును దాటిపోవు నీడవలే ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడే ఆ మాటను మనం మాట్లాడుకొని ఉన్నాం. అంటే దాటిపోయి నీడని పోలి ఉన్నారు నరులు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. మన జీవితం ఏపాటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక మరణ దినము, ఒక జన్మదినము దేవుని వశమందు ఉన్నాయన్నటువంటి విషయాన్ని
మనం గమనించాలి. అందుకని మనం జీవించినంత కాలం ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోనికి మనం వెళ్దామండి. సామెతల గ్రంథంలో సామెత గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయ్యి కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో గమనించినట్లయితే మరి 2వ వచనం 22:2 సామెతల గ్రంథం, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు, వారందరిని కలగజేసిన వాడు యెహోవాయే. చూసారండి, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు. కానీ ధనవంతుడు దరిద్రం చూసినప్పుడు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే ఇద్దరిని కూడా కల్పించిన వాడు దేవుడే. నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, అలాగే విధంగా మరి దరిద్రులను కూడా అక్కడ పెడుతున్నాడు. అప్పుడు మనం ఐశ్వర్యం కలిగిన మనము దరిద్రులందు ఏ విధంగా నడుచుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే లోకసవార్తలు ధనవంతుడి విషయంలో కూడా అదే చేశాడు దేవుడు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. మరి ధనవంతుడికి లాజరు కనపడలేదు, కనీసం ఒక రొట్టె కూడా ఇవ్వలేకపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత గుర్తుకొచ్చాడు. ఎవరండి? లాజరు గుర్తుకొచ్చాడు ధనవంతుడికి. ఈ భూమి మీద ఉండగా గుర్తుకు రాలేదు. అందుకనే దేవాది దేవుడు మరి మనకి ప్రశ్నిస్తూ ఉన్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయ్యి కోరదగినవి. అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలి మనకు, అంతే. ఈ దినాల్లో మంచి పేరును పక్కన పెట్టేసి ఐశ్వర్యం గురించి ఆలోచిస్తున్నారు. క్రైస్తవులు అలాగే ఉన్నారు, దేవుని తెలియని వారు కూడా అలాగే ఉన్నారండి. ఇద్దరికి ఏం తేడా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంచోపు ఏం సంపాదించుకుందాము, అదే క్రైస్తవులు ధనవంతుడి గురించి మరి దరిద్రుడి గురించి కూడా బోధించేవారు వారే, ధనవంతుడి గురించి లాజరు గురించి బోధించేవారు వారే. అయినప్పుడు కూడా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అవసరం లేదు, కానీ గొప్ప ఐశ్వర్యం కావాలి. వెండి బంగారం కంటే దయ్యి కోరదగినవి. అంటే వెండి బంగారంకి ఈ దినాల్లో మంచి వాల్యూ ఉందండి, కానీ దయ్యి మాత్రం కోరదగినదని మరి గ్రంథకర్త సెలవిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన పేరు మరవబడుతుంది. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. బ్రతికిండి వారు తమ సత్యులను ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చచ్చిపోయిన వాళ్ళు ఏమీ ఎరగరంటండి. కానీ బ్రతికున్నవారు ఏదో దినాన్ని చచ్చిపోతారని తెలుసు, కానీ చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారు ఇంకా ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందున వారికి ఇంకా ఎప్పటికీ వంతు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది చనిపోయిన తర్వాత భూతమై ఉన్నారని చెప్తారు, కొంతమంది చనిపోయిన తర్వాత నా కళ్ళలో కనపడ్డారని చెప్తారు. ఇవన్నీ కూడా భ్రమలండి, నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాటిలో దేని ఎందున వారికి ఇంకెన్నటికీ వంతు లేదు. అంటే బ్రతికుండగానే వంతు, చనిపోయిన తర్వాత వంతు లేదు. కాబట్టి సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులో ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనకు మంచి పేరు ఇంపార్టెంట్ అండి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయ్యు కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరి సామెత గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగున్ను, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదల్లో పడుదురు. అంటే ఈ విషయాన్ని బాగా గమనించాలి. అపాయం అనగానే ఈ భౌతికమైన అపాయాల గురించి మాట్లాడలేదు ఆయన. బుద్ధిమంతులు అనగా జ్ఞానం గలవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, నిత్య జీవానికి వెళ్ళేవారు అని అర్థం. అందుకని మనం గమనించినట్లయితే బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగున్ను, జ్ఞానం లేని వారు యోచింపగా ఆపదలో పడుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే జ్ఞానం కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే జ్ఞానం మీకు ఎవరికైనా కొదువుకున్నట్లయితే నన్ను అడగండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం దేవుని అడగాలి. మన జ్ఞానవంతులను నిర్వహించడానికి వీల్లేదు, ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా మనం జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందామండి.
కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్న అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రైస్తవులు అంటే మనము ప్రేమ కలిగి చదువుతామేమో కానీ ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్న అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక సహోదరుడు మన మీద ద్వేషం పెంచుకున్నప్పుడు అతని గురించి మనం ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక సహోదరుడు మానవులంటే ప్రతి ఒక్కరు కూడా తప్పుదాలు చేస్తూ ఉంటారు. పశ్చాత్తపడవలసిన అవసరం ఉంది. మరి క్షమాపణ అడగవలసిన అవసరం ఉంది దేవునిని. మరి అదేవిధంగా సహోదరుని కూడా క్షమించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎపిసిల్ రాసిన పత్రిక 2 అధ్యాయం 20, 21, 22 మనం చదువుకుందామండి. ఎలాగంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవర్తన వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమై దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడి ఉన్నారు. అంటే ఆత్మ మూలంగా నివాస స్థలమై కట్టబడి ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నేను ఇక్కడ వాక్యాన్ని మరి బోధిస్తున్నాను. వాక్యాన్ని విని గ్రహించి మరి మీరు ఒకవేళ వాక్యం బోధించలేనట్లయితే అనేకులకి ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. ఆ విధంగా చేసినట్లయితే మీరు కూడా దేవుని వాక్యాన్ని మరి బోధించినట్లే అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2 అధ్యాయము 10 వచనాన్ని మనం చదువుకుందామండి. 2:10 ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయబోచున్నాడు. 10 దినము శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. మనకి ఎన్ని దినాలు శ్రమ కలుగుతుంది అంటే 10 దినాలు అంటండి. 10 దినాలు అంటే మన జీవితాన్ని 10 దినాలతో పోలుతున్నాడు ఆయన. ఒక దినము 1000 సంవత్సరం వల్లను, 1000 సంవత్సరంలో ఒక దినం వల్ల ఏంటంటే ప్రభు దృష్టికి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఒక దినం 1000 సంవత్సరం వల్లను, 1000 సంవత్సరంలో ఒక దినం వల్లే ప్రభు దృష్టికి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. దేవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఏమంటాడంటే ఆయన, ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. అంటే శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకుండి, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించేవాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని సర్వశరీరులు గడ్డిని పోలిన వారంటే మనందరం కూడా గడ్డిని పోలినటువంటి వారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. గడ్డి పువ్వుతో పోలుస్తున్నాడు ఆయన, నీడతో పోలుస్తున్నాడు, ఆవిరితో పోలుస్తున్నాడు, ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోయి గాలితో పోలుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలోకి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 3 అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళం బాగుగా శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే వ్యవసాయం చేసినప్పుడు ధాన్యాన్ని ఎగరబోతూ ఉంటారు. అదేవిధంగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళం బాగా శుభ్రం చేసి గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. అంటే ఏంటండి, మరి శ్రేష్టమైన విత్తనాలు అంటే మరి ఆయన దృష్టిలో విలువైన విత్తనాలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కళ్ళ మనకి లోకాన్ని శుభ్రం చేసేస్తాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేయను అంటే దేవుని చిత్తానుసారంగా జీవించిన వాళ్ళని
నరకానికి పాత్రల కింద చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్దామండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపం చేసుకున్నట్టు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రిని దర్శించడానికి వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం మనుషులు జ్ఞాపం చేసుకున్న వాడు ఏపాటివాడు. కొంతమంది అయితే మనుషుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు, దేవుడిని పక్కన పెట్టేస్తుంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎందుకంటాడంటే మనిషిని తయారు చేసిందే దేవుడు, కానీ మనుషుల మీద ఆధారపడదని చెప్పట్లేదు ఆయన. కానీ ఆయన జ్ఞాపం చేసుకుంటున్నా చూడు నువ్వు నన్ను కాదని అన్న విషయాన్ని మనం గమనించాలి. నువ్వు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెంగా తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన చేతి పనుల మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ మనమేమనుకుంటాం, మనకున్న ధనాన్ని చూసి, మనకున్న ఆస్తిని చూసి, మనకున్నటువంటి యోధాన్ని చూసి మనం ఏమనుకుంటాం, నాకు మించిన లేరనుకుంటాం మనం. కానీ దేవుడు మనకు ప్రశ్నిస్తున్నాడు, మనం గమనించాలి. ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తున్నాడు ఆయన, ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఎలా అంటున్నాడో మరి కీర్తన గ్రంథము 90వ అధ్యాయములోకి మనం వెళ్దామండి. మోషే గారు చేసిన ప్రార్థన మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మోషే గారు ప్రార్థన చేశారు. ఏమంటే మొదటి 1, 2, 3 వచనాలు మనం చదువుకుందామండి. ప్రభువా, తరతరము నుండి మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూలోకమును పుట్టించక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గతించినప్పుడు కూడా నిన్నటి వలె ఉన్నాయి. అందుకే ఒక దినం 1000 సంవత్సరం వల్లను, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆయన భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా, ఆ విధంగా మనం జీవిస్తున్నామా, మనం జీవించే విధానం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, మరి వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. 2వ వచనం. నేను కూర్చుంటాను లేచడం నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 3వ వచనంలో మనం గమనించినట్లయితే నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా శరీరాన్ని నువ్వు బాగా తెలుసుకున్నావు. 4వ వచనంలో యెహోవా మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవునికి మనం మాట్లాడే మాట రాకమునిపే పూర్తిగా తెలిసింది, కొంచెంగా అంటలేదండి ఆయన, పూర్తిగా అని దావీదు కీర్తనకారుడు రాశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మన గురించి ఎప్పుడూ పరిశోధన ఆయనకి మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏం చేస్తాడు, పరిశోధన చేస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మన మాట కొద్దిగా ఉండాలంటండి. ఎలా ఉండాలి, కొద్దిగా. ప్రసంగి గ్రంథంలోనికి మనం వెళ్దామండి. ఆ కొద్దిగా ఉన్న మాటను కూడా మనం గమనిద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మన మాటలు కొద్దిగా ఉండాలంటండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని ఆనుకుని జీవించాలండి. మనం 100% అదే ఖచ్చితమండి. మనకి ఎదురుకుండా ఏవో కనపడుతూ ఉంటాయి, వాటిని నమ్మి మోసపోతుంటాం మనం. అలా మోసపోవడానికి వీలేదు, మానవుని మీద ఆనుకోవడానికి వీలేదని చెప్తున్నాడు ఆయన. నరపుత్రిని దర్శించిన వాడు ఏపాటివాడు,
నాకంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టేసి మానవుల మీద ఆనుకుని జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. యోబు గ్రంథంలోనికి వెళ్దాం మనం. మరి మొదటి అధ్యాయం మొదట వచ్చిన వారు మనం చదువుకుందామండి. 1-2 వచనాలు. ఊజా దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కిన జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూసారండి, దేవుడు యోబుని ఎలాగైతే హెచ్చించాడో అలాగే యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మరి ఆయన హెచ్చించాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అరుణోదయాన్ని లెగిసి వాళ్ళ పిల్లల మనసులో ఏదన్నా అనుకున్నారేమని బల్లీలు అర్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆలోచన అండి యోబుది. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారంటే మన అందరం కూడా సర్వశరీరులను గడ్డిని పోలిన వారు మనం. అంతేగాని మనకు ఉన్నటువంటి ఆస్తి విషయంలో, మనకు ఉన్నటువంటి హోదా విషయంలో, మనకు ఉన్నటువంటి ధనం విషయంలో మనం పొరపాటు పడి జీవిస్తున్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. 100% ఖచ్చితంగా ఉండేది దేవుని మాటలకు లోబట్టమే తప్ప నీ ఆస్తి రాదు, నీ ఐశ్వర్యం రాదు, నీ ధనం రాదు, ఏదీ రాదు. కానీ నీ లెక్క వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. నువ్వు ఏ విధంగా జీవించావు? మంచి నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన తలంతుల్ని నువ్వు 5 ఇస్తే 5 చేసావు, 3 ఇస్తే 3 చేసావు. అంతేగాని 1 ఇస్తే భూమిలో దాచిపెట్టలేదు నువ్వు అని దేవుడు మనం ప్రశ్నించినప్పుడు నమ్మకం కలిగి జీవించవలసిన అవసరం ఉంది. అంటే సువార్త వెదజల్లవలసిన అవసరం ఉంది మన జీవించినంత కాలం. ఆ విధంగా జీవిస్తున్నామా మనం ఎంచోపు మనుషుల మీద ఆనుకుంటాం, కానీ దేవుడు ఏమంటే నా మీద ఆనుకోండి అంటున్నాడు ఆయన. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా యోబంతా నిష్ట కలిగి ఉన్నప్పటికి కూడా అనేకమైన ఆపదలు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం యోబుకి. అందుకని మనం ఏ పని చేసినప్పుడు కూడా యథార్థంగా చేయవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరైనా ధనమున్న వాళ్ళు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు అన్నట్టు జీవిస్తున్నారా? ఈ దినాల్లో క్రైస్తవులు అలాగా ఉన్నారు. ఇంకా అంజలి గురించి మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు తెలియక, కానీ తెలిసిన వారు ఏ విధంగా ఉన్నారు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాను, దేవుని నామాన్ని స్తుతి కలిగిన కాక అంటున్నారా? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గితే బాధ, ఉన్న డబ్బులో నుంచి లేని సహోదరులకు సహాయం చేయరు, వాళ్ళకున్న ధనంలో నుంచి సంఘంలో ఉన్న సభ్యులకి సహాయం చేయరు, ఎదరాళ్ళకి సహాయం చేయరు. దేవుడు నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఉచితంగా ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు కదా. అయినప్పుడు కూడా నువ్వు అలాగే జీవిస్తున్నావంటే మరి నీకును అన్యులకి తేడా ఏముంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ యోబు గారు అలా లేరండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చేదని, దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలిగిన గాక. వండర్ఫుల్ కొటేషన్ అండి ఇది. ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా జీవించాలి యోబు గారిలాగా. దేవుణ్ణి ఆస్తి పోయినప్పుడు కూడా, పిల్లలు పోయినప్పుడు కూడా, ఒంట్లు పోయినప్పుడు కూడా, ఆస్తి అంతా పోయినప్పుడు కూడా దేవుని గణపరిచాడు ఆయన యోబు గారు. ఆ విధంగా ఉండాలి. అందుకే దేవుడు మరి అపవాదికి పిలిచి యోబుని యథార్థవంతుడిని తెలుసా అన్నటువంటి మాటని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
యోబు గారి గురించి అలా రాశాడు ఆయన. మరి మన పరిస్థితి ఏంటి? క్రైస్తవులంటే మనము అనేకుల్ని తిరుపుతున్నామా? లేక మనం సంపాదించుకోవాలని అనుకుంటున్నామా? లేని వారికి సహాయం చేస్తున్నామా? మరి సంఘంలో ఉన్న వాళ్ళు అనేకులు లేక బాధపడుతున్నారంటే నీకు ధనం ఇచ్చి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆ ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నావో మరి నీకు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని యోబు భార్య మరి దేవుడా దేవుడని నువ్వు ఎందుకు అంటున్నావు? నీ దేవుడిని శపించి నువ్వు మృతి పొందొచ్చు కదా అన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడొద్దు అన్నాడు ఆయన. అది మనమైతే ఆ పరిస్థితులు కూడా వెళ్తే మానవులంటే మనం ఏమందం మనం గమనించుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నేను తల్లి గర్భం దిగంబరనే వచ్చాను, దిగంబరనే వెళ్ళిపోయాను, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు, దేవుని నామానికి స్తుతి కలిగిన కాక ఎవరు అనలేరండి ఈ లోకంలో జీవించేవారు. యోబు గారు ఒక్కరే అన్నారు ఆ మాట. ఇప్పుడు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఎందుకో తెలియదు. ధనవంతుడి గురించి చెప్పేవారు వారే, లాజరు గురించి చెప్పేవారు వారే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక కథ అనుకుంటున్నారు. కానీ మరి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు చనిపోయిన తర్వాత తీర్పు దినాన లెక్క చెప్పవలసిన బద్దులమై ఉన్నాం. మన ముందు రిక్షా తొక్కుని వారు ఉండొచ్చు, వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. మన దేవుని వాక్యాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. దేవుడు ఉన్న దాంట్లో మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అయినప్పుడు కూడా మరి లెక్కలో మరి రిక్షా తొక్కిన వ్యక్తి వెళ్ళినప్పుడు మనం వేరే దారిని వెళ్ళినట్లయితే మన పరిస్థితి ఏంటి అని మనం గమనించుకోవాలి. అది ఇప్పుడు తెలియదండి, భూమి మీద ఉండగానే మనకు తెలియదు. ఈ లోకం విడిచిపెట్టేసిన తర్వాత మనకు తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకని మనం ఈ భూమి మీద ఉండగానే మరి ఆయన పని చేయవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఎవరైనా హరే నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన చిత్తానుసారంగా జీవించాలి, భయపడి బతకాలి, నీకు ఇచ్చిన దాంట్లో సందేహించాలి, నీకు ఇచ్చిన దాంట్లో లేని వారికి సహాయం చేయాలి. అంటే అపవాది అతన్న కుయుత్తులకి మీరు లొంగిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అపవాది మిమ్మల్ని శరలో వేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్పినప్పుడు కూడా మీరు గ్రహించుకోలేని పరిస్థితులు ఉన్నారేమో. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దేవుడు చూస్తున్నాడు. ధనవంతుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దేవుడు చూశాడు. మరి అబ్రహాం రొమ్మున మరి లాజరు ఆనుకుని ఉన్నప్పుడు ధనవంతుడికి అప్పుడు గుర్తొచ్చింది, నేమని నాకు ఇంకనూ 5 సహోదరులు ఉన్నారు, నాకు జరిగినటువంటి శ్రమ, నాకు జరిగినటువంటి బాధ ఇక్కడ రాకూడదు, నన్ను పంపించు అబ్రహామా అని వేడుకున్నప్పుడు ఇక్కడ వారు అక్కడ పోవడం కానీ అక్కడ వారు ఇక్కడ రావడం కానీ వీళ్ళది మధ్యన అగాధం ఉన్నదని చెప్పాడు అబ్రహాం గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ ధనవంతుడు ఒక మాట చెప్పాడు ఆయన, కుమారుడా నువ్వు బ్రతికిన దినాలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా బ్రతుకో. లాజరు శ్రమ అనుభవించాడు భూలోకంలో, కురుపులు కుక్కలు నాగాయ్, హీనమైన స్థితి, వస్త్రహీనత కలిగి ఉన్నాడు. ధనవంతుడు సన్నపనార వస్త్రాలు ధరించుకుని నాకేంటి అనుకున్నాడు, కానీ లేని వారికి సహాయం చేయలేదు. ఈ దినాల్లో ఉన్న క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి, ధనం సంపాదించుకునే వారు. నేను ఒకరిని విమర్శించాలని నేను చెప్పట్లేదు, దేవుని యొక్క మాటలో నేను బోధిస్తూ ఉన్నానండి. మీకు గాయం కలగవచ్చు, కానీ దేవుని యొక్క మాట 100% కరెక్ట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఎప్పటికైనా అక్కడికే వెళ్తాం. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడైనా మీకు మార్పు వస్తుందని నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన్ని ఉంటానని చెప్తున్నాడు. మరి మన నీతి కలిగి లేనట్లయితే మన సంతాన పక్షాన్ని ఎలా ఉంటాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లేని వారికి మనం సహాయం చేయాలి. అందుకే నీకు ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. మరి లాజరు గురించి అదేవిధంగా ధనవంతుడి గురించి బోధించే నువ్వు మరి నీ దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు ఎందుకు ముఖం సాటేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరికీ కూడా గొప్ప హెచ్చరిక అండి. ఇది ధనవంతులు అనగానే ఈ లోకంలో సంపాదించుకున్న వారి విషయంలో దేవుడు మాట్లాడట్లేదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లోక సంబంధమైన ధనం విషయంలో ఆయన మాట్లాడట్లేదు, నీకు ఇచ్చి చూస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. యోబు గారి విషయంలో, ఏలీ గారి విషయంలో మనం గమనించినట్లయితే ఏలీ కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పుకున్నట్లు మరి ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంటే భూమి మీద.
మరి మనం ప్రార్థనకి జవాబు ఎందుకు దొరకట్లేదు దేవుని దగ్గర నుంచి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరలా ప్రార్థన చేయగా భూమి మరి ఫలమిచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ విధంగా మనం జీవించాలి. ఏదో బోధించేస్తున్నారులే వాక్యం మాకు తెలుసు అనుకోనకు వీళ్ళని, నేను దేవుని మాటలే నేను మాట్లాడుతున్నాను తప్ప నా సొంత అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా నేను తెలియపరచనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారు అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సర్వశరీరులు అని రాయబడ్డది అక్కడ, అందరికీ వస్తుందండి ఇది. అటువంటిప్పుడు మన జీవం ఎలాగ ఉండాలండి? ఒకవేళ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిత్య జీవం వస్తుందండి మనకి. అదే వెరీ ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా నేను మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ నేను ముగిస్తున్నానండి.